చెత్తను తొలగిద్దాం మొక్కలు నాటుదాం అనే నినాదంతో D3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ శారద చేపట్టిన కార్యక్రమంలో అధికారులు భాగస్వాములయ్యారు. బుర్రిపాలెం రోడ్లో ఎస్ బిల్డింగ్ దగ్గరలోని మెయిన్ రోడ్డుపై ఆటపాట నడుమ మొక్కల్ని నాటారు. D3 శారద సర్వీస్ సొసైటీ బుర్రిపాలెం రోడ్డులోని మార్జిన్లో చెత్తను తొలగించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం తెలిసిందే. తొలి రోజున చెత్త తొలగింపు చేశారు. రెండో రోజైన గురువారం రోడ్డు మార్జిన్లో మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ గో గ్రీన్ కార్యక్రమంలో దీన్ని కూడా చేర్చారు. బుర్రిపాలెం రోడ్డులోని ఎస్ బిల్డింగ్ ఎదురుగా గల మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అతోటి దీప్తి, వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపటి వీరనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డాక్టర్ శారద సొంతంగా చెత్తను తొలగిద్దాం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ రచించిన పాటకు కోలాటం కళాకారులచే కోలాట ప్రదర్శన చేయించారు. ప్రతిరోజు ఒక ముఖ్య అతిథిచే మొక్కలు నాటిస్తామని, ప్రజలు చెత్త వేయకుండా, మొక్కలు పాడు చేయకుండా పర్యావరణానికి దోహదపడాలని డాక్టర్ శారద సూచించారు. మనసు ఉండాలి, ఆలోచన ఉండాలి, ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలి. వారు పనిచేసే సీటుకి పరిమితమై లోనయ్యి కాకుండా బియాండ్ దట్ ఎంత తెగిస్తారు అనేది ఆ మానవత్వంతో నేను చూసి చెల్లించిపోయాను. ఎందుకంటే నాకు చాలామంది కాన్ఫరెన్సెస్కి, మెడికల్ కాన్ఫరెన్సెస్కి వెళ్తాను. పెద్ద పెద్ద వాళ్ళు తెలుసండి, ఐఏఎస్ ఆఫీసర్స్ తెలుసు. ఎందుకంటే మా హస్బెండ్కి పారామెడికల్గా ఉండి తర్వాత చాలా ఫ్యాక్టరీస్ అవి ఉండి కూడా ఎక్కువ కనెక్షన్స్ ఉండేవి మినిస్టర్స్తో కానీ, అట్లాగా ఐఏఎస్ ఆఫీసర్స్తో కానీ. అంటే నేను ఒక 100 పైనే అలాంటి వాళ్ళందరినీ మీట్ అయి ఉంటాను. కానీ ఎవ్వరిలో చూడని స్పందించే గుణం వారిలో చూశానండి. తెలియకుండా తర్వాత నాకు ఏదైతే థాట్స్ వచ్చి నేను చేయలేదు అని దుఃఖపడతానో, ఎందుకంటే నాకు ఒకటే కూతురు డాక్టరు, ఆడపిల్లగా కొన్ని చేయలేని ఉంటాయి కదా. అసలు ఇంత అసంతృప్తిగా నేను వెళ్ళిపోతానేమో అనుకునే టైంలో ఆయన చూసి ఆయన చేసే పనులు ఇదేంటి, నేను నిన్న అనుకున్నది ఈయన చేసి చూపిస్తున్నాడు ఏంటి అనుకుని తెలియకుండా కనెక్ట్ అయిపోయా. అలాగే ఆ తర్వాత ఆయన కూడా వాళ్ళ ఒక మదర్ లాగా యశోదమ్మ అనుకుంటా ఒక బంధం. ఎనీవే అది మా పర్సనల్ బంధాలు అనుకోండి. అలాగా మీకు నన్ను ఒక మదర్ రోల్లో చూస్తారు, వేరే వాళ్ళు వేరే చూస్తారు. అలాగా ఆయన ఇచ్చిన ధైర్యం. నేను మొన్న చేసిన ఒక సింగిల్గా అన్ని కేసెస్ చేసినా కానీ కేసు చనిపోతే ఏం చేస్తారండి, బతికున్నంత కాలం బాగానే ఉంటుంది. కేసు ఏదన్నా డీవియేట్ అయితే దొమ్మీలు చేసే కాలంలో కూడా ధైర్యంగా నేను వెనకట ఒక 10 ఏళ్ల క్రితం ఆపేసిన సర్జరీస్ కూడా సింగిల్ హ్యాండెడ్గా ఇప్పుడు చేస్తున్నాను అని అంటే, లేదు మా అబ్బాయి ఉన్నాడు నాకు, ఇది ధర్మమా అధర్మమా, ధర్మం కాబట్టి ఆయన వస్తాడు, నేను చేసుకుంటా వెళ్తామే అని మొండి ధైర్యంతో చేసేటప్పటికమ్మా మీరు నంబరు 28 మంది మహిళలు బతికారు. 28 మంది మహిళలకి సర్జరీ చేయగలిగిన నా కెపాసిటీ కూడా గొలుసులతో కట్టేసి ముడుచు కూర్చున్న దాన్ని పక్షికి రెక్కలు వస్తే ఎంత వేగంగా ఎక్కడి వరకు ఎదగలుగుతుందో, ఒక మగవాని అండ అంటారు చూడండి, అలాంటి దగ్గరలా కొన్ని లక్షల మంది ఆడాళ్ళకి అండ ఆయన. నేను అంటాను, ఎవరైనా ఏదైనా మాట్లాడితే కామెంట్ చేయవాకండి, కంట్రిబ్యూట్ చేయండి, చేసి ఆయన్ని ప్రోత్సహించండి, ఇంకా ఆపేసేయండి అని చాలా స్ట్రాంగ్గా చెప్తాను. అలా ఆయన ఇచ్చిన ధైర్యంతో వారిని అడిగాను, ఏం చేయాలండి ఇదంతా, అమ్మ ఆలోచిస్తున్నా నేను కూడా అన్నప్పుడు, ఇంకా నాకు చిచ్చి వద్దు, మేము మార్నింగ్ ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్న ఏదైనా మనం ఈ 5 కిలోమీటర్స్ స్ట్రెచ్ బాగు చేద్దాం అనుకున్నాం. ఆ డాక్టర్ గారు ఏమో వాళ్ళ ఇంట్లో బాగు చేసుకుందాం అనుకోవట్లేదు. ఏమి కాదు, సమాజాన్ని బాగు చేద్దాం, ఇక్కడ ఏదో మంచి జరగాలనే తాపత్రయంతో అక్కడి నుంచి ఇక్కడికి సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నారు. దీన్ని మనం అందరం, నువ్వు రూపాయి ఇవ్వడం ఇవ్వకపోవడం ఎవరో డొనేషన్ ఏమి అడిగి చేయట్లా ఆవిడ, మరి కనీసం ఆ పని చేయనీయకుండా అడ్డుపడడం అనేది నిజంగా మంచి పద్ధతి కాదు. అలా ఉండొద్దు. అందరూ తలా ఒక చెయ్యేస్తే మన ఊరు బాగుపడుతుంది అంతే. మన ఊరు, నేను ఇక్కడ వాడిని కాదు, వాస్తవంగా నా సొంత ఊరు ఇది కాదు, కానీ ఎందుకు నాకు ఇంత ప్రేమ ఈ ఊరి మీద అంటే, నేను ఎక్కడ పని చేస్తే అదే నా ఊరు. ఎవరు చుట్టుపక్కల నా వాళ్ళు ఉంటే వాళ్ళే నా మనుషులు, అంతే కదా. నేను పోయి నా ఊరు అనుకుంటే అవుతుందా? నేనున్న చోట ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోకుండా. నేను అందుకని ఎప్పుడు చిన్నదానికి పెద్దదానికి డాక్టర్ గారు ఏది అడిగినా సరే, నిజంగా కొడుకు ఎంత ఇదిగా ఉంటాడు అంతకంటే ఎక్కువ 4 రెట్లు ఎక్కువ ఉందాం అనుకుంటా. ఏదైనా సమస్య వచ్చినా సరే నాకేం లేదు, ఎందుకంటే మేము తప్పు చేసే క్యారెక్టర్ ఏం కాదు, ఎవరో భయపడితే భయపడే క్యారెక్టర్ అసలే కాదు. మనం సమాజం కోసం బ్రతుకుతున్నాం, రక్తమాంసాలతో నడుస్తున్నంత కాలం అమ్మ ఒక శరీరాన్ని బయటికి ఇచ్చింది. చక్కగా దీంతో సమాజానికి ఏమి చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అసలు ఏమి చెవుల్లోకి వినిపించదు. అసలు చెడు నాకు అసలు ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ జ్వరం రావాల్సిన వాళ్ళకి ఎప్పుడైనా సరే, లేదా ఇంకో జబ్బు రావాల్సిందే, అంత కన్ఫర్మ్డ్ ఉంటాయి అవి. అలాంటి ప్రమాదకరమైనటువంటి ఈ స్థితిని వారు గమనించి మరి దానికి శుభ్రం చేయించాలి, దాని బదులుగా మంచి చక్కటి వాతావరణం ఉండేలాగా మొక్కలు పెంచాలి
అనేటువంటి ఒక ఆలోచన చేయటం అనేటువంటిది మరి సమాజంలో ఒక ప్రేరణ క్రియేట్ చేసినట్టుగా 10 మందిని కూడా దీనికోసమని వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావాలి, వాళ్ళ ద్వారా ఎంతో కొంత మేలు చేయాలి అనే భావనతో ఈ కార్యక్రమం రూపొందించారు. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు రూపొందించినందుకు మా డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి బురిపాన్ రోడ్లో మేము కూడా ఉంటున్నాం కాబట్టి, సెంట్రల్ స్కూల్ మాకు ఇందులో బురిపాన్ రోడ్ ఉంది కాబట్టి, సో ఇంకా మరి బాగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఉన్నాను. మేము అందరికంటే ఇక్కడ సీనియర్ అమ్మ ఈ రోడ్లో, అందరికంటే ముందు వచ్చాము మేము ఇక్కడికి. 30 years బ్యాక్ వచ్చాము ఇక్కడికి. అప్పుడు ఈ రోడ్ లేదు అసలు, ఈ డబల్ రోడ్ లేదు అసలు, మామూలు మెటల్ రోడ్డు ఉండేది. మేము రావడానికి ఒక 5-6 అడుగుల గుంటలు ఉండేవి. తెనాలి దాటితే ఇక్కడ రావాలంటే గుంటలు, మా బస్సు అంటే బస్సు టైర్ కనపడదు మీకు అసలు, అంత కిందకి వెళ్ళిపోయేది, అంత గోతులు ఉండేటువంటివి. అలాంటి సందర్భాల్లో మేము 94-95 ప్రాంతాల్లో మా విద్యార్థులు మేము అందరం కలిసి శ్రమదానం చేసి లారీల నుంచి మేము క్వారీ నుంచి తెప్పించుకుని మెటల్ తెప్పించుకుని గవర్నమెంట్ సహాయంతో